హలో అందరికీ. ఇప్పుడైతే నేను జొన్నలతోటి ఇడ్లీ చేసేందుకు నానబెట్టుకున్నా. జొన్నలు, రాగులు. ఇది జొన్నలేమో 2 గ్లాసులు, రాగులు 1 గ్లాసు, 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నా. 1 స్పూను మెంతులు వేసుకున్నా, నానబెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అని అటుకులు నానబెట్టుకున్నా. ఇవన్నీ కలిపి నేను 8 అవర్స్ నానబెట్టుకున్నా. మినపప్పు వచ్చి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి, జొన్నలేమో ఇట్లా కొంచెం బరకగా పట్టుకోవాలి, రవ్వలాగా పట్టుకొని ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకొని ఒక నైట్ అంతా ఇట్లా మొత్తం కలిపి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మనము ఇది నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం మనము. జొన్న ఇడ్లీ ఇంతేనండి. ఇదిగో ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా వచ్చినాయంటే వాళ్ళు కూడా తినొచ్చు. ఇంతేనండి జొన్న ఇడ్లీ. థ్యాంక్ యూ.